హాయ్ ఫ్రెండ్స్! కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్‌ని ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను. దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. గత ఎపిసోడ్‌లో విద్యాధరుడు అనే పండితుడు నాగాపురంలో గల నాగవంశం నాగమణి అపహరించడం వల్ల కనుమరుగైపోయిందని తెలుసుకుంటాడు. నాగరాజు వాసుకి కుమారుడు నాగభైరవుడికి మానవకన్య మణిమేకలకి పుట్టిన సంతానాన్ని వాసుకి శత్రువుల నుంచి రక్షించడానికి తీసుకువెళ్తాడని తెలుసుకుంటాడు. అక్కడ రాజ్యంలో యువరాజు విరాట్ తన తాతగారు అనంగభీమ రాసిన డైరీలో నాగవంశ విశేషాల గురించి తెలుసుకుంటాడు. ఆ డైరీలో గల నక్షత్రాకార చిహ్నం గురించి, దానిలో రాసిన చంద్రుడు కురిసిన రాత్రి 3 నక్షత్రాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు నాగద్వారం తెరుచుకుంటుంది అన్న వాక్యానికి అర్థం కనుగొనే ప్రయత్నాలు చేస్తాడు. విరాట్కి కొన్ని ప్రాచీన గ్రంథాల్లోని తామ్రశాసనంలో ఎత్ర నాగా ప్రజాతిష్టంతి తత్ర భూమి రత్నమయీ భవతి అనగా ఎక్కడ నాగులు నివసిస్తారో ఆ భూమి రత్నాలతో నిండి ఉంటుందని చదివాడు. ఇది చదివిన విరాట్కి నాగులు భూమిపై నివసించేవా, నివసిస్తే వారు ఎక్కడ ఉండేవారు అనే సందేహాలు మొదలవుతాయి. విరాట్ తన తాతగారి డైరీని, అందులో గల నాగ తాళపు చెవిని తీక్షణంగా పరిశీలిస్తాడు. ఆ పెట్టెపై గల నాగ సర్పాలతో కూడిన ముద్రలను ఉబ్బెత్తుగా ఉండటంతో అటు ఇటు తిప్పుతాడు. దాని వెనక నుండి ఒక నాగ దిక్సూచి బయటకు వస్తుంది. ఇప్పుడు విరాట్ వద్ద నాగ దిక్సూచి, నాగముద్ర గల పెట్టె, నాగరూపం గల తాళం, విరాట్ తాతగారి డైరీ, వీటితో ముందుకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తాడు. ఆ దిక్సూచిపై వెనక భాగంలో ఉత్తరాన నాగకాంతి, దక్షిణాన జలం, పశ్చిమాన గుహ, తూర్పున సూర్యోదయం అని రాసి ఉంటుంది. ఇది నిధివైపు దారి చూపే పరికరం. అకస్మాత్తుగా ఆ దిక్సూచి విరాట్ చేతిలో ప్రకాశిస్తుంది. అతని చేతి మీద ఒక నాగ చిహ్నం క్షణం ప్రకాశిస్తుంది. ఆ తర్వాత అదృశ్యమవుతుంది. విరాట్ ఆశ్చర్యపోతాడు. కానీ అది వెంటనే మాయం కావడం వల్ల అది తన భ్రమ అని సరిపెట్టుకుంటాడు. ఆ దిక్సూచి తూర్పు వైపు తిరుగుతుంది. దానితో విరాట్ ఆ దిక్సూచి సహాయంతో తూర్పు వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. యువరాజుతో పాటు కొంత పరివారాన్ని మహారాజు తన వెంట పంపిస్తాడు. వారిని నాగదిక్సూచి ఒక జలాశయం వద్దకు చేరుస్తుంది. అనంగభీమ డైరీని తీసి విరాట్ చదవగా ఆ జలాశయం క్రింద ఒక గుహ ఉంది. కానీ నీరు చాలా లోతుగా ఉంది. ఆ డైరీలో ఒక సూచన, నాగకాంతి నీటిలో మెరుస్తుంది, పున్నమి చంద్రుడి వెలుగులో మాత్రమే ఆ ద్వారం కనిపిస్తుంది అని రాసి ఉంటుంది. దానికోసం వారు రాత్రి వరకు వేచి ఉండాల్సి వస్తుంది. వెన్నెల కాంతిలో నీటి లోపల పసుపు రంగు కాంతి కనిపిస్తుంది. అతడు నీటిలోకి దూకుతాడు. లోపల ఒక రాతి తలుపు ఉంది. దానిపై నాగ చిహ్నం ఉంది. అతను తలుపు నెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కదలదు. విరాట్ ఆ రాతి తలుపు అంతా వెతికి చూడగా తన తాతగారు డైరీతో పాటు పక్కనే ఉన్న నాగతాళం సరిపోయే విధంగా ఒక రంధ్రాన్ని చూస్తాడు. ఆ రంధ్రాన్ని తన దగ్గర గల నాగతాళంతో తెరవగా ఆ ద్వారం తెరుచుకుంటుంది. లోపల ఒక పెద్ద గుహ ఉంటుంది. దాని లోపలపై నాగజ్ఞానం, వారి సంస్కృతి, వారి సమాధుల గురించి చిత్రాలు కూడా ఉంటాయి. ఇంకా నాగులు భూమి యొక్క రక్షకులు. వారి జలాలను, వృక్షాలను, ప్రకృతిని రక్షిస్తారు. వారి జ్ఞానం మానవులకు సహాయపడుతుంది, కానీ దానిని దుర్వినియోగం చేయకూడదు అని రాసి ఉంటుంది. ఆ గుహ మధ్యలో ఒక పెద్ద నాగ విగ్రహం ఉంది. దాని కంఠంలో ఒక పురాతన పెట్టె ఉంది. కానీ ఆ పెట్టె మూసి ఉంది. విరాట్ పెట్టెను తీసి నెమ్మదిగా తెరిచాడు. దాని లోపల 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి పురాతన నాగ పుస్తకం, అది ఒక జ్ఞాన గ్రంథం. 2 ఒక నాగరత్నం ఉంటుంది, అది శేషనాగమణి, ఇది ప్రకృతి సమతుల్యతను పునరుద్ధరించే శక్తి కలిగి ఉంటుంది. ఒక చిన్న నాగ చిహ్నం ఉన్న కంకణం కనిపిస్తుంది, అది ధరించిన వారికి ప్రకృతితో సంభాషించే సామర్థ్యం వస్తుంది. విరాట్ వాటిని జాగ్రత్తగా తీసుకుని తన మనసులో ఒకటే అనుకుంటాడు, ఇది నిధి కోసం కాదు, నా బాధ్యతగా నాగ జ్ఞానాన్ని రక్షించాలి అని అనుకుంటాడు. దాన్ని దుష్టుల చెంతకు చేరనివ్వకూడదు అనుకుంటాడు. ఇంతలో ఆ గుహ కంపిస్తుంది. విరాట్ ఆ గుహ నుండి, ఆ జలాశయం నుండి బయటకు వచ్చేస్తాడు. అనుకోని శత్రువులు కొంతమంది విరాట్ని, అతని పరివారాన్ని చుట్టుముడతారు. విరాట్ వారితో కొద్దిసేపు పోరాడితే ఇరువైపులా ప్రాణ నష్టంతో పాటు తాను సంపాదించినవి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పెట్టెను తీసుకొని వారి నుంచి తప్పించుకొని ఒక అడవి మార్గం ద్వారా పారిపోతారు. వారి నుండి తప్పించుకొని ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటారు. పెట్టెలోని పురాతన నాగ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తాడు విరాట్. అందులో నాగజ్ఞానం,
వారి ప్రకృతి సంరక్షణ పద్ధతులు, మానవులతో వారికి గల సంబంధం ఉన్న చరిత్ర రాసి ఉంటుంది. ఒక పేజీలో ఈ విధంగా రాసి ఉంటుంది: నాగవంశం మానవులతో కలిసి జీవించాలని కోరుకుంది. ఒక నాగరాజు మానవ కన్యను ప్రేమించాడు. వారికి పుట్టిన సంతానాన్ని వాసుకి ఒక పర్వతం పైన నాగ దేవాలయం వద్దకు చేర్చుతాడు. ఆ చిత్రం పుస్తకంలో ఉంది. వాసుకి ఆ బిడ్డలోని నాగశక్తులు బయటపడకుండా, ఆమె మెడలో నాగశక్తులు తెలియకుండా ఒక లాకెట్ను వేస్తాడు. ఆ దేవాలయం చుట్టుపక్కల ఒక గూడెం ఉంటుంది. ఆ గూడెంలోని పెద్ద నాగరాజుని ఆరాధ్య దైవంగా పూజించేవారు. వారికి సంతానం లేని కారణంగా ఆ పాపను పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాపకు భైరవి అని నామకరణం చేస్తారు. భైరవి అస్త్రశస్త్రాలలో ప్రావీణ్యం సంపాదిస్తుంది. ఒకరోజు ఒక రాజు వేటకై వచ్చి దారి తప్పి అరణ్య మార్గం నుండి పర్వతం వైపు వస్తాడు. అప్పుడు భైరవి శబ్దబేరీ విద్య ద్వారా కళ్ళకు గంతలు కట్టుకుని తన స్నేహితులు విసిరే వస్తువులను గురిచూసి కొడుతుంది. ఆమె సౌందర్యం, ఆమె చుట్టూ గల తేజస్సు చూసి ఆ రాజుకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రాజు చూస్తూ ఉండగానే ఆమె తన విలువిద్య పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ మహారాజు పరివారం రాగానే ఆ మహారాజు వారితో వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఆ పాప భైరవి తన కుమారుని వయస్సు గల ఆమెను చూస్తుంటే ఆ రాజుకి ముచ్చటేస్తుంది. యువరాజు విరాట్ ఇక్కడి వరకు చదివాడు. ఇంతలో సైనికులు అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని చెప్పగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఒక పక్క అగ్నికాలుడు ఈసారి తీవ్ర తపశ్శక్తితో చండ కాపాలికాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆమె ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగా, అమ్మా, నేను ఎన్నో ఏళ్ల నిరీక్షణతో నా తండ్రి కాలకేయుడు మరణానికి కారణమైన నాగవంశ వారసులపై ప్రతీకారం కోసం నాగమణి, నాగ సంపదలకై సర్వలోకాధిపత్యాన్ని సంపాదించాలనే కోరికతో నా శక్తిని పెంచుకుంటుంటే ఒక అల్ప మానవుడైన ఒక దేశ యువరాజు నాగశాసనాన్ని చేజిక్కించుకొని నా శక్తిని అణచవేశాడు. అతనికి అదెలా సాధ్యమైంది? నేను నాగవంశస్థుడి కోసం ఆ నాగశాసనాన్ని తెచ్చిస్తాడని చూశాను. కానీ అది ఒక మానవ మాతృడికి అతని వీరత్వానికి విజయానికి నిదర్శనమా చెప్పు తల్లి అని అడుగుతాడు అగ్నికాలుడు. దానికి చండ కాపాలికాదేవి, అగ్నికాళ, అతడి రక్తంలోనే నాగవంశం కలిసింది. అతడు నాగరాజు వాసుకి అంశ. నీకు నీ శక్తులు తిరిగి రావాలంటే అతడు శేషమణి ద్వీపంలో సాధించిన శేషనాగమణిని తాకగానే నీ శక్తులు నీకు తిరిగి వస్తాయి అని చెప్పి అంతర్ధానమైంది. దానితో అగ్నికాలుడు తన ప్రయాణాన్ని మారువేషంలో ప్రారంభిస్తాడు. అతని పుట్టుక వెనుక గల రహస్యాన్ని తెలుసుకోవాలని, వాసుకి వారసుడిగా నాగంశతో అతను ఎలా జన్మించాడా అని అతని జన్మ రహస్యాన్ని తెలుసుకోవడానికి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు అగ్నికాలుడు. అగ్నికాలుడు కాలకేయుడి కొడుకు అయితే కాలకేయుడిని చంపిందెవరు? కాలకేయుడు మరణిస్తే నాగమణి ఏమైనట్టు? యువరాజు నాగపుస్తకంలో భైరవ్ గురించి ఇంకేం తెలుసుకోబోతున్నాడు? విద్యాధరుడు విరాట్ ఎలా కలుసుకోబోతున్నారు? వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.